హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ. జయ శ్రీరామ్. కాశీలో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం. ఘాట్లో కూర్చుని సూర్యుని దర్శనం చేసుకుని ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, కాశీ అంటే కాశీ అండి. జై కాశీ. చూడండి ఎంత అద్భుతంగా సూర్యుడు మనకి దర్శనమిస్తున్నారు. ఇవన్నీ కూడా ఘాట్స్ అండి కాశీలో. జ్యోతిలింగాలు శక్తిపీఠాల యాత్ర ఈరోజు 30వ రోజు. కాశీలో ఉన్నామండి. ఎంతో అద్భుతంగా సాగుతుంది యాత్ర. జీవితంలో ఒక్కసారైనా చేయవలసిన యాత్ర. 12 ద్వాదశ జ్యోతిలింగాలు, 16 అష్టాదశ శక్తిపీఠాల యాత్ర 30వ రోజు చేరుకుంది కాశీ. ఈరోజు కాశీలో ఇప్పుడు దర్శనం నిన్న అయిపోయిందండి. పక్షి దర్శనం, అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, కాలభైరవ దర్శనం అయింది. ఇప్పుడు అందరూ కూడా టిఫిన్ చేసి 10 గంటలకు బయలుదేరి మంగళగౌరి శక్తిపీఠం దర్శనం చేసుకుని జార్ఖండ్ వైద్యనాథ్ దర్శనం చేసుకుని అక్కడి నుంచి అస్సాం వెళ్తామండి. మ్యాక్సిమం ఇంకో 5 డేస్లో యాత్ర కంప్లీట్ అవుతుంది. జ్యోతిలింగాలు శక్తిపీఠాలు. ఇదే యాత్ర మనకి ఆగస్టు 8వ తారీఖున ఉందండి. జ్యోతిలింగాలు శక్తిపీఠాల యాత్ర. ఎవరన్నా రావాలనుకుంటే అరుణ్ కుమార్ ట్రావెల్స్ వారిని సంప్రదించండి. వారి ఫోన్ నెంబర్ 9504597777. మరొకసారి 9504597777. కాశీ ఎంతో అద్భుతమైన ప్లేస్. మహానుభావుడు శివుడు ఉండే ప్లేస్. ఈ ఘాట్లో ఇక్కడ ఉండాలని, ఈ ఘాట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఈ ఘాట్లో తిరుగుతా శివుడిని దర్శనం చేసుకుని తనువు తీరదండి. అంత అద్భుతమైన ప్లేస్ ఏదన్నా ఉందంటే అది కాశీ. చూడండి. జయ శ్రీరామ్. సందులు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి కాశీలో. ఎక్కడ ఉండవు ఇండియాలో ఇలాంటి గల్లీలు. సైకిల్ స్వామి ఆశ్రమం, శ్రీ రామ్ తారకాశ్రమం ఇవన్నీ సుందరంగా ఉంటాయండి. పాండ్య వ్యాలీ నందిని హోటల్ బ్యాక్ సైడ్.